హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈ రిషి ఏంటి ఇంత బాగా రెడీ అయిపోయాడు అనుకుంటున్నారా? సో మీకు తెలిసిందే కదండి. హ్యాపీ భోగి టు ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ ఇంకా రిషికి అయితే మేమైతే భోగిపళ్ళు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. భోగిపళ్ళు సెలబ్రేషన్కి ఏమేం కావాలో చూపిస్తాను. మనం 5 టైప్స్ తీసుకోవాలండి. ఇంకా ఫ్లవర్స్, ఇంకా నేనైతే ఇక్కడ చాక్లెట్స్ అండ్ ఇంకా చెరుకు గడలు, అక్షింతలు, ఇంకా వేయడానికి ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్, రేగుపళ్ళు ఇవి కంపల్సరీ అనమాట తీసుకోవాలి. ఇంకా రిషికి అయితే మార్నింగ్ బాత్ అయితే చేయిస్తున్నాం అనమాట. సో స్పెషల్గా అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు రిషి. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అసలు చాలా 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 ఎంజాయ్ చేశాడనమాట ఈ మూమెంట్. అసలు మీరే చూసేయండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. నాకు చేయండి మమ్మీ, నా ఫంక్షన్ ఈరోజు, నా ఫంక్షన్ అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. సరే పిల్లలు కదా, ఏదైనా మనం పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా చేయడం అనేసి ఇంకా నేను కూడా అట్లా తల అంటేసి ఇంకా రిషికి అయితే బాతింగ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట రిషి. ఇంకా చెప్పినట్టు వింటూ అలా చేస్తున్నాడు. ఇంకా స్టిల్స్ ఎంత బాగా ఇస్తున్నాడో, అస్సలు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అసలు వాటర్ పోస్తుంటే నార్మల్ డేస్లో స్నానం చేపిస్తే మాత్రం పిల్లలు అసలు అట్లా గోల చేస్తారు కదండి. సో ఈరోజు అయితే రిషి అయితే ఫుల్ ఎగ్జైటింగ్, ఇంకా నాకు మమ్మీ అట్లా ఇట్లా అనేసి చెప్తున్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది నాకు కూడా. ఇంకా చాలా హ్యాపీగా రిషి కూడా ఫుల్ హ్యాపీగా చాలా బాగా వాటర్ అయితే మొత్తం అందరం కలిసి స్నానం అయితే చేయించాము రిషికి. సో చూడండి మీరే, తన ఫేస్లో హ్యాపీనెస్ మీరే చూస్తున్నారు కదా. అదనమాట పిల్లలకి ఇంకా వాళ్ళకి కావాల్సింది నచ్చింది సో చేస్తేనే హ్యాపీగా ఉంటారు కదా అండి పిల్లలు. అండ్ మార్నింగ్ కంపల్సరీ అనమాట పిల్లలకి స్నానం అయితే చేయించాలి మనము. ఇంకా ఆ రోజు స్పెషల్గా చేయించామన్నమాట. ఇంకా సో చూడండి అంగో స్టిల్స్ ఎలా ఇస్తున్నాడో మా బంగారు కొండ. అసలు తనకి నచ్చిన స్టిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదండి. ఇంకా చూడండి అంగో ఎంత ఎగ్జైటింగ్ అసలు. మాకు కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా రిషి చూడండి ఫుల్ ఎంజాయ్ అనమాట. వాళ్ళకి నచ్చింది చేస్తే ఇంకా హ్యాపీగా ఇంకా అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా చూడండి చాలా క్యూట్గా రెడీ అయిపోయాడు రిషి. అండ్ మేము కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా కూర్చోబెట్టేసాము. ముందుగా అయితే పిల్లలకి బొట్టు పెట్టాలన్నమాట. ఇంకా అందుకే నేనైతే రిషికి ఫస్ట్ బొట్టు పెట్టేశాను. ఇంకా మా వారికి కూడా బొట్టు పెట్టేశాను. ఇంకా తర్వాత నేను కూడా వచ్చేసి బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కావాల్సిన అన్నీ ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకా బిఫోర్ డే కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అదంతా ఆల్రెడీ మా మమ్మీ కంప్లీట్ చేసి పెట్టేసింది అనమాట. సో ఇట్లయితే మనం 3 టైప్స్ కుడివైపు నుంచి, తర్వాత 3 టైప్స్ అయితే ఎడమ వైపు నుంచి అయితే పిల్లలకి తింపి ఇంకా మనం భోగిపళ్ళు అయితే పోయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 5 టైప్స్ అయితే పోయాలన్నమాట. తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించాలి పిల్లల్ని. ఇది మెయిన్గా ఫెస్టివల్ ఎందుకు చేస్తామంటే పిల్లలకి చిన్న పిల్లల నుండి చేయొచ్చు అనమాట. ఇది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు పోస్ట్ చేశాను. సో అట్లాగనమాట. ఇంకా మెయిన్గా పేరెంట్స్ దిష్టి తలుగుతుంది చాలామంది అనేసి అంటారు పెద్దవాళ్ళు కూడా. పేరెంట్స్ దిష్టి తలుగుతుంది పిల్లలకి. నిజమేనండి, అసలు ఇదైతే ఫ్యాక్ట్ అసలు. కాబట్టి ఇంకా మేమైతే ఫస్ట్ కన్న తల్లి మాత్రమే దిష్టి తీయాలంటారు. అందుకే నేను ఫస్ట్ ఇంకా మేమిద్దరం రిషి అండ్ నేను, రిషి వాళ్ళ డాడీ అండ్ నేను కూడా ఇద్దరం కలిసి అయితే దిష్టి తీసేసి ఇంకా భోగిపళ్ళు అయితే పోస్తున్నామన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఇంకా రిషి కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా మస్తు రెడీ అయిపోయిందనమాట. సో చూడండి హ్యాపీగా పోయించుకుంటున్నాడు. అస్సలు ఏడవట్లేడు. అస్సలు పెద్ద అయిపోయాడు కదా, ఇంకా ఎవ్రీ ఇయర్ అలవాటు కూడా అయిపోయింది కాబట్టి అస్సలు ఏడవట్లేడు. ఇంకా ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నాం అనమాట మేము కూడా. ఇంకా ఇలా 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ అయినా పర్లేదు, 3 టైమ్స్ అయినా పర్లేదండి. ఇలా అయితే ఇప్పుడు ఇంకా నేను, రిషి వాళ్ళ డాడీ కలిసి ఇంకా పోస్తున్నాం అనమాట. రిషి చూడండి ఎలా పట్టుకుంటున్నాడో చేతిలో. అసలు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా ఇస్తున్నాడు అసలు. ఎప్పుడు మమ్మీ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అనేసి అంటున్నాడు అనమాట. చాక్లెట్స్ వస్తున్నాయి అనేసి చాక్లెట్ చూపిస్తున్నాడు చూడండి. చాక్లెట్స్ వస్తున్నాయి ఇందులో అనేసి అన్ని చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాడు.
అట్లా అనమాట. చాలా 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 హ్యాపీగా ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట మా ఇంట్లో భోగిపల్ల సెలబ్రేషన్స్. సో మీరే తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా రిషి అండ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా ఇంకా దిష్టి అయితే తీస్తున్నారనమాట. ఇంకా తీసేసి వాళ్ళు కూడా భోగిపళ్ళు అయితే పోసేస్తున్నారనమాట ఇంకా రిషికి. చూడండి ఫ్రెండ్స్, ఓ అనుకుంటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే పిల్లలు అప్పకప్ప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పోసుకోవడం అలా ఏమి ఉండదండి. చాలామంది అంటారు మనం స్టార్ట్ చేస్తే కంపల్సరీ ఇంకా పోయాలి అనమాట, ఆనవాయితీ ప్రకారం అయితే సంబంధించింది అయితే కాదు అనేసి విన్నాను నేనైతే చాలాసార్లు. సో మేము అదే ఫాలో అయిపోతాం అనమాట. జస్ట్ పిల్లలకి దిష్టి పోతుంది ఇయర్లీ వన్స్ కాబట్టి చేస్తామన్నమాట, అంతే సింపుల్గా. సో ఇంకా ఎగ్జైటింగ్లో మా రిషి అయితే ఇంకా కిస్సులు అయితే ఇచ్చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీకిను నాకును. ఇంకా మేము కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన పిల్లలకి అలా సెలబ్రేట్ చేస్తుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పిన్ని కూడా ఎవరైనా పోయొచ్చండి భోగిపళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేసి ఏమి ఉండదన్నమాట, ఎవరైనా పోయొచ్చు అనమాట. సో మా సిస్టర్ కూడా ఇంకా ఫైనల్గా ఆమె కూడా దిష్టి తీసేస్తుంది అనమాట వాళ్ళ బాబుకి. చాలా 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 హ్యాపీ అనమాట అందరం వచ్చేసి. అలా ఆనవాయితీ ప్రకారం అయితే అట్లేమో ఉండదు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ చేసాం కాబట్టి ఈ ఇయర్ కూడా చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనము పిల్లలకి 9 ఇయర్స్ లేదా 11 ఇయర్స్ అనమాట. బాయ్స్కి వచ్చేసి 9 ఇయర్స్ వరకు, గర్ల్స్కి వచ్చేసి కూడా అంతే అండి, ఆల్మోస్ట్ 9 ఆర్ 10 ఇయర్స్ వరకు మాత్రమే చేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు అయిపోతారు పిల్లలు కాబట్టి ఇంకా అక్కడికి మానేసుకుంటారు. ఇష్టం 5 ఇయర్స్ 9 ఇయర్స్ 11 ఇయర్స్ ఇది వచ్చేసి ఫైనల్ అని నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళ పిన్ని రిషి అయితే ఫుల్గా ఫొటోస్ దిగేస్తున్నారు. ఇంకా చూడండి ఫైనల్గా ఇంకా హారతి ఇవ్వాలన్నమాట పిల్లలకి, పాట పాడేసి ఇంకా హారతి ఇవ్వాలి. ఇంకా నేను మా అమ్మ అయితే ఇద్దరము హారతి ఇచ్చుకుంటూ పాటలు పాడుతున్నాం అనమాట ఇద్దరము. సో అలా వీడియో లెంత్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట రిషికి. సో చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నాడు హారతిని, ప్రతి ఒక్కటి చాలా మూమెంట్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట రిషి. ఇంకా ఫైనల్గా దేవుడి దర్శనం కోసం అయితే చూడండి తీసుకోమని చెప్తే దేవుడికి మొక్కి హారతి తీసుకో అని చెప్తే ఇంకా తీసుకుంటున్నాడు. సో అలా మొక్కాలి అని చెప్తే ఇంకా మొక్కేస్తున్నాడు అనమాట రిషి. చూడండి ఎంత క్యూట్గా మొక్కుతున్నాడు అసలు, అబ్బా కదా అండి. పిల్లలు ఎలా చెప్తే అలా వింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకి. సో చూడండి ఇంకా ఫైనల్గా మేము కూడా రిషితో కొన్ని స్టిల్స్ అయితే దిగామన్నమాట. సో ప్రతి ఒక్కదానికి బాగా సపోర్ట్ చేస్తాడు రిషి. అండ్ అమ్మమ్మ తాతయ్యతో కూడా స్టిల్స్, ఇంకా పిన్నితో అందరితో ఇంకా స్టిల్స్ అయితే దిగాడనమాట. సో ఫైనల్గా ప్రోగ్రామ్ వచ్చేసి ఇదనమాట ఈ ఇయర్. అండ్ చూడండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇదనమాట. సో ఈసారి ఈ కలర్ కాంబినేషన్లో కట్టుకోవాలనిపించింది అండ్ ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. సో కట్టేసుకున్నాను అట్లా. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.